మన లైఫ్లో కొన్నిసార్లు అంతే కదా, ఒక చిన్న మాట లేదా ఒక చిన్న సంఘటన మన ఆలోచనా విధానాన్ని మొత్తం మార్చేస్తుంది. అసలు విజయమంటే ఏంటి, మన లక్ష్యమేంటి అని మనం అనుకునేదానికి పూర్తి భిన్నమైన ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. అలాంటి ఒక పవర్ఫుల్ స్టోరీనే ఈరోజు మనం చూద్దాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒడిశాలోని ఒక అందమైన ప్రశాంతమైన సముద్రతీరంలో. చుట్టూ అలల శబ్దం తప్ప ఇంకేమీ లేదు. ఆ నిశ్శబ్దం, ఆ వాతావరణం. కొన్నిసార్లు ఇలాంటి ప్రదేశాలే కదా మనలో ఎన్నో గొప్ప ఆలోచనలకు దారితీసేవి. మన కథకు కూడా పునాది పడింది ఇక్కడే. మనందరికీ కన్ఫ్యూషన్ ఉంటుంది కదా, ఒకవైపేమో ప్రపంచాన్నే మార్చేయాలి, ఏదో పెద్దది సాధించాలి అన్న కల, మరోవైపేమో మనం ప్రతిరోజూ చేసే ఒక చిన్న పని. అసలీ రెండింటిలో దేనికి ఎక్కువ విలువివ్వాలి? ఈ కథ మనల్ని సరిగ్గా ఇదే ప్రశ్న అడుగుతుంది. సరే, ఫస్ట్ మన స్టోరీలో ఉన్న ఆమె గురించూద్దాం. ఆమె మనసంతా పెద్ద పెద్ద ఆశయాలతో నిండిపోయింది. ఫ్యూచర్ కోసం చాలా పెద్ద ప్లాన్స్ వేసుకుంది. ఆమె ఫోకస్ అంతా తను కట్టబోయే పెద్ద సామ్రాజ్యం మీద మాత్రమే ఉంది. ఆమె కలలు మామూలుగా లేవండోయే. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి, వేల మందికి జాబ్స్ ఇవ్వాలి, టెక్నాలజీతో ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి. పేరు, డబ్బు, సక్సెస్. ఆమె దృష్టిలో గెలుపు అంటే ఇదే మరి. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఆమెకు ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతని పేరే జావేద్. అతని ప్రపంచం ఆమె పెద్ద పెద్ద ప్లాన్స్కు పూర్తి ఆపోజిట్ అన్నమాట. వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణే ఈ మొత్తం కథకు ప్రాణం. ఇక్కడే మనకు క్లియర్గా అర్థమవుతోంది వాళ్ళిద్దరి ఆలోచనలకి ఎంత తేడా ఉందో అని. ఆమె దృష్టేమో భవిష్యత్తులో కట్టబోయే పెద్ద కంపెనీ మీదుంది. కానీ జావేద్ దృష్టి ప్రస్తుతం తన కళ్లముందున్న ఒక చిన్న నక్షత్రచాప మీదుంది. ఆమె ప్రపంచాన్ని గెలవాలనుకుంటే అతను వేరొకరి ముఖంలో ఆనందాన్ని చూడాలనుకున్నాడు. ఒకరు ఆకాశమైతే ఇంకొకరు నేల అన్నమాట. పాపం, ఆమెకు జావేద్ ఆలోచనలో అస్సలర్థం కాలేదు. ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత చిన్న పని చేస్తూ ఎలా హ్యాపీగా ఉండగలరు అనుకుంది. అందుకే ఆగలేక సూటిగా అడిగేసింది, ఏంటి నువ్వు ఇంత చిన్న పనితో ఎలా సంతోషంగా ఉంటావు? ఇంకేమైనా పెద్దగా ఆలోచించవా? ఇది గర్వంతో అడిగింది కాదు, కేవలం తన కన్ఫ్యూషన్తో అడిగింది. అయితే అసలైన కథ ఇక్కడే మొదలవుతుంది. జావేదిచ్చిన సమాధానం అది జస్ట్ ఒక ఆన్సర్ కాదు, అదొక లైఫ్ లెసన్, సముద్రమంత లోతైన ఒక ఫిలాసఫీ. అతనేం చెప్పాడంటే, జావేదు ఆమె వైపు ప్రశాంతంగా చూసి ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాడు. మనమీ బీచ్లోని ఇసుకరేణువుల్ని లెక్కించగలమా? పోనీ ఉవ్వెత్తున ఎగిసిపడే ఈ అలల్ని ఆపగలమా? అంతే. ఆ ఒక్క ప్రశ్నతో ఆమె వేసుకున్న పెద్ద పెద్ద ప్లాన్స్ అన్నీ ఒక్కసారిగా కదిలిపోయాయి. ప్రపంచం ముందు మనమెంత చిన్నవాళ్లమో అర్థమయ్యింది. ప్రపంచంలో ప్రతీది మనం కంట్రోల్ చెయ్యలేమనే నిజాన్ని అతను గుర్తుచేశాడు. అసలు జావేద్ చేసే పనేంటి? అతంది చాలా సింపుల్ లైఫ్. రోజూ సముద్రపు అల వచ్చేదాకా ఎదురుచూస్తాడు. ఆ అల ఒడ్డుకు తెచ్చిన అందమైన నక్షత్ర చేపల్ని, గవ్వల్ని చూస్తాడు. వాటిని జాగ్రత్తగా తీసుకుంటాడు. వాటిని అమ్మి ఇతరులకు ఆనందాన్ని పంచుతాడు. అంతే. ప్రకృతి దగ్గర్నుండి తీసుకోవడం, మళ్లీ మనుషులకు పంచడం. ఎంత సింపుల్ కదా! అతని ఫిలాసఫీ మొత్తం ఈ ఒక్క లైన్లోనే ఉందన్నమాట. ప్రతి అల ఒక కొత్త అందాన్ని ఒడ్డుకు తెస్తుంది. నా పని దాన్ని అందుకోవడమే. అతని లక్ష్యం సామ్రాజ్యాలు కట్టడం కాదు, జీవితం ప్రతిక్షణమిచ్చే చిన్న చిన్న బహుమతుల్ని స్వీకరించడం, ఆనందించడం. చూశారా, ఆ బీచ్లో జరిగిన ఆ చిన్న కాన్వర్జేషన్ మన హీరోయిన్ ఆలోచనా విధానాన్నే మార్చేసింది. విజయం అనే పదానికి ఆమెకున్న అర్థమే మారిపోయింది. మరి నిజంగా విజయం అంటే ఏంటి? అప్పుడు ఆమెకొక విషయం క్లియర్గా అర్థమైంది. సక్సెస్ అంటే అందరికీ ఒకేలా ఉండదు. అదెప్పుడూ ఆకాశంలో ఉండే నక్షత్రంలా పెద్దగా ఉండక్కర్లేదు. కొన్నిసార్లు అది మన చేతిలో ఇమిడిపోయే ఒక చిన్న గవ్వలాంటిది. మనం ప్రతిరోజూ మనసు పెట్టి చేసే చిన్న పనిలోనే అసలైన శక్తి, అసలైన అందం ఉంటాయని ఆమెకు తెలిసొచ్చింది. చివరిగా ఈ కథ మనందరినీ ఒక ప్రశ్న అడుగుతుంది. మనం కూడా పెద్ద పెద్ద లక్ష్యాల వెంట పరుగెడుతూ ఈరోజు మన కళ్ల ముందున్న చిన్న చిన్న సంతోషాలను, ఈ నక్షత్రచాపలను మిస్సవుతున్నామా? మనం రోజూ చేసే ఏ చిన్న పనిలో నిజమైన అర్థాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటున్నాం? ఒకసారి ఆలోచించండి.